సామ్సంగ్ 2024లో లాంచ్ చేసిన సిరీస్ 3 ఉన్నాయి. దాంట్లో వచ్చేసరికి వివిడ్, విజన్ ప్రో అండ్ వివిడ్ ప్రో అని అయితే ఉంటుంది. అండ్ వివిడ్ ప్రో అలాగే వివిడ్ వచ్చేసరికి అమెజాన్లో అవైలబుల్గా అయితే ఉంటాయి. విజన్ ప్రో వచ్చేసరికి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ అలాగే ప్రైస్ అనేది కూడా చేంజెస్ అయితే ఉన్నాయి. కానీ ఈ మూడిట్లో మరి ఏ టీవీ తీసుకోవాలి? సిమిలర్గా మనకు స్పెసిఫికేషన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒక వివిడ్ ప్రోలో మాత్రమే లిటిల్ బిట్ చేంజెస్ అయితే తీసుకొని అయితే వచ్చారు. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. దాన్ని బట్టి మీరైతే టీవీ అయితే తీసుకోవచ్చు. ఫస్ట్ మనం తేడా గురించి మాట్లాడుకుందాం. తర్వాత ప్రైజ్ వేరియేషన్ ఎలా ఉంది వారన్ని గురించి మాట్లాడుకుందాం. సామ్సంగ్ 2024 టీవీస్ వచ్చేసరికి సిరీస్ నేమ్ అనేది ఉంటుంది. ఈ 2024 సిరీస్ నేమ్ వచ్చేసరికి DUE అని అయితే స్టార్ట్ అవుతుంది. వివిడ్ సిరీస్ అయితే ఉంది కదా, అది DUE 70 అనే సిరీస్ తోటి స్టార్ట్ అవుతుంది. అండ్ విజన్ ప్రో వచ్చేసరికి DUE 76 అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత వివిడ్ ప్రో వచ్చేసరికి DUE 77 అనే సిరీస్ తోటి అయితే స్టార్ట్ అయితే అవుతాయి. సో మరి ఇప్పుడు తేడా ఏంటి అంటే వివిడ్ అండ్ వివిడ్ ప్రో మనకు ఆల్మోస్ట్ సేమ్ అయితే ఉంటాయి. అండ్ వివిడ్ అనేది వచ్చేసరికి స్టార్టింగ్ ఎంట్రీ లెవెల్ టీవీ, అండ్ విజన్ ప్రో వచ్చేసరికి మిడ్ లెవెల్ టీవీ, తర్వాత వివిడ్ ప్రో వచ్చేసరికి మనకు నెక్స్ట్ లెవెల్ టీవీ అన్నమాట. సో ఇలా అయితే మనకు మీడియం అండ్ ఎంట్రీ అండ్ హై లెవెల్ ఇలా అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి హై లెవెల్లో ఎక్కువగా మేజర్ అప్డేట్ తీసుకొచ్చారా అంటే మేజర్ అప్డేట్ అయితే తీసుకొని అయితే రాలేదు. చిన్న చిన్న చేంజెస్, ఆ చిన్న చిన్న చేంజెసే మనం డైలీ అయితే వాడుతుంటాం కాబట్టి అవి పెద్దగా కూడా అనిపించవచ్చు కొంతమందికి అనిపించకపోవచ్చు. అవేంటో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వివిడ్లో వచ్చేసరికి రిమోట్ గురించి మాట్లాడుకుందాం. రిమోట్ అనేది ఇస్తున్నారు అండ్ మనకు బ్యాటరీ తోటి అయితే వస్తాయి, అంటే AAA బ్యాటరీస్ తోటి అయితే వస్తాయి. కానీ అక్కడ వాయిస్ అసిస్టెంట్ అయితే ఉండదు వివిడ్లో. కానీ తర్వాత విజన్ ప్రో అయితే ఉంది కదా, విజన్ ప్రోలో కూడా మనకు బ్యాటరీస్ AAA బ్యాటరీస్ తోటి అయితే వస్తుంది. అక్కడ వాయిస్ అసిస్టెంట్ అయితే ఉంటాయి. మనం డైరెక్ట్ రిమోట్ తోటి వాయిస్ అసిస్టెంట్ కమాండ్ అయితే ఇచ్చుకోవచ్చు. దెన్ నెక్స్ట్ ఏదైతే వివిడ్ ప్రో అయితే ఉందో ఈ యొక్క వివిడ్ ప్రోలో వచ్చేసరికి మనకు సోలార్ రిమోట్ అన్నమాట. ఎండకు పెడితే ఛార్జ్ అయితే అయిపోతుంది. సో సోలార్ రిమోట్తో ఇస్తున్నారు విత్ మనకు వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే వివిడ్ అయితే ఉందో వివిడ్లో మనకు ఒక మంచి అప్డేట్ అయితే ఉంటుంది అన్నమాట. IoT సపోర్ట్స్ అంటే మీకు మన ఇంట్లో అన్ని సామ్సంగ్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అయితే ఉండవు, కానీ ఒకవేళ ఎవరైతే ఉన్నారో IoT సపోర్ట్ ఆ టీవీకి కనెక్ట్ చేసేసుకొని అమెజాన్ అలెక్సా నుంచి లేదా గూగుల్ అసిస్టెంట్ నుంచి కమాండ్ ఇచ్చుకొని అవన్నీ మనం ఆన్ అయ్యే విధంగా చేసేసుకోవచ్చు అనమాట. IoT డివైసెస్ అంటారు కదా, అలా అయితే కమాండ్ ఇచ్చుకొని ఆన్ చేసేసుకోవచ్చు. కానీ విజన్ ప్రోలో అయితే ఆ యొక్క సర్వీస్ అనేది లేదు, కానీ వివిడ్ ప్రోలో అయితే ఉంది. అండ్ వివిడ్ ప్రోలో ఈ రెండిట్లో లేనిది ఇంకొకటి అయితే ఉంది, మోషన్ ఎక్సిలరేటర్ అనేది ఉందన్నమాట. అంటే మోషన్ ఎన్హాన్స్ అనేది అనొచ్చు. అంటే మనం 50 Hz ఈ 3 టీవీలు 50 Hzకి అయితే సపోర్ట్ అయితే చేస్తాయి. సో 50 Hz నుంచి ఒక ఫ్రేమ్ 60 Hzకి సపోర్ట్ చేసే విధంగా మన ఎన్హాన్స్ చేసి అయితే వస్తుంది. కొంచెం స్మూత్ మోషన్ అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క వివిడ్ ప్రోలో. ఇంతకు మించి ఎక్కువ అప్డేట్ అయితే లేదు. ఇక వాళ్ళు ఏమైతే తీసుకొని అయితే రాలేదు. మరి అంత హ్యూజ్ అప్డేట్ అయితే లేదు భయ్యా ఈ యొక్క టీవీలో మాట్లాడుకుంటే. సో ఇంతే మేజర్ అప్డేట్. సో ఒక్కటైతే నాకు అనిపించింది ఏంటి అంటే మోషన్ ఎక్సిలరేటర్ అనేది ఏదైతే ఉందో మోషన్ ఎన్హాన్స్ కొంచెం బెటర్ అన్నమాట వివిడ్ ప్రోలో. దీన్ని బట్టి మీరు ఏ టీవీ తీసుకోవాలో ఇప్పుడు మీరు డిసైడ్ అయితే అయిపోయారైతే అనుకుంటా, క్లియర్ అయితే అయిపోయింది అయితే అనుకుంటా. అండ్ అలాగే మరి ప్రైస్ అనేవి కూడా అయితే ఉన్నాయి. ఎందుకంటే సామ్సంగ్ పెద్ద తెలివిగా ఆలోచించింది ఏమైతే అనుకోవచ్చు. ఎందుకంటే సామ్సంగ్ నుంచి ఒక ప్రీమియం సెగ్మెంట్ టీవీ కావాలనుకుంటే 32,000లో ఉన్నారంటే వివిడ్కి వెళ్తారు, అండ్ 34,000లో ఉన్నారంటే విజన్ ప్రోకి వెళ్తారు, 36,000లో ఉన్నారంటే వివిడ్ ప్రోలకి అయితే వెళ్ళిపోతారనమాట. ఇలా అయితే తీసుకొని అయితే వచ్చారు. సో దీంట్లో మనకు ప్రైస్ గురించి కూడా మాట్లాడుకుందాం. ప్రైస్ అనేవి కొన్ని రాసుకున్నాను, గుర్తు అయితే ఉండవు కాబట్టి. సో ఏదైతే వివిడ్ అయితే ఉందో వివిడ్ 43 ఇంచెస్ టీవీ మనకు 32,990 రూపీస్ అయితే ఉంది. అండ్ 55 ఇంచెస్ టీవీ వచ్చేసరికి 46,990 రూపీస్ అయితే ఉన్నాయి. అండ్ 50 ఇంచెస్ టీవీ 44,990 రూపీస్ అయితే ఉంది. 65 ఇంచెస్ టీవీ మనకు 67,990కి అయితే ఉంది. అదే విజన్ ప్రోలో చూసుకున్నట్లయితే 43 ఇంచెస్ టీవీ 34,490 రూపీస్కి అయితే వస్తుంది. అంటే మనకి ఇక్కడ 2,000 ఎక్స్ట్రానే ఉంది, ఎక్స్ట్రా పే చేయాలి ఈ యొక్క వాయిస్ రిమోట్ కోసం. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ 50 ఇంచెస్ టీవీ 46,490 రూపీస్కి అయితే ఉంది. 55 ఇంచెస్ టీవీ 48,490 రూపీస్ అయితే ఉంది. 65 ఇంచెస్ టీవీ 69,990 రూపీస్కి అయితే వస్తుంది. అదే వివిడ్ ప్రో ఇక్కడ 43 ఇంచెస్ టీవీ చూడండి. నేను 43 ఇంచెస్ టీవీని అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాను అనమాట. సో అదొకటి గుర్తుంచుకోండి. అందుకే చెప్తున్నాను. ఇక్కడ 43 ఇంచెస్ టీవీ వచ్చేసరికి 35,990 రూపీస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ విజన్ ప్రోలో వచ్చేసరికి 34,490 రూపీస్ అయితే ఉన్నాయి. అంటే మనకి ఇక్కడ
1500 రూపీస్ తేడా అయితే కనబడుతుంది అనుకోండి వివిడి ప్రోకి వివిడికి. మరి ఇక్కడ మనం దేనికి ఎక్కువ పెడుతున్నాం 1500 రూపీస్ అంటే ఐఓటీ డివైస్ అంటే మనకు సామ్సంగ్ ఐఓటీ డివైస్ అంటే సామ్సంగ్ అన్ని ప్రొడక్ట్స్ ఉంటేనే అది సపోర్ట్ చేస్తుంది, లేకపోతే బిస్కెటే. ఇంకోటి ఏదైతే మోషన్ ఎన్హాన్స్ అనేది అయితే ఉందో దానికోసం 1500 రూపీస్ ఎక్స్ట్రా పెట్టినట్టు అయితే ఉంది. అలాగే సోలార్ రిమోట్ అయితే ఉంది కదా, సోలార్ రిమోట్ కోసం మనం ఎక్స్ట్రా పెట్టినట్టు అయితే ఉంది. అంతే, ఈ 2 ఫీచర్స్ కోసం 1500. ఓకే, 1500 పెట్టొచ్చు, నో ప్రాబ్లం, దానికైతే ఏమైతే లేదు. కానీ ఇక్కడ కార్డ్ ఆఫర్ అనేది కూడా ఇంపార్టెంట్. మనకి ఏదైతే విజన్ ప్రో అయితే ఉందో విజన్ ప్రో మనకు 1500 రూపీస్ ఇంకా హెచ్డిఎఫ్సి కార్డ్ ఆఫర్ అయితే ఉంది, తగ్గి అయితే వస్తుంది. నేనైతే అమెజాన్లో చెక్ చేయలేదు, ఒకసారి మీరైతే చెక్ చేయండి. చెక్ చేస్తే సేమ్ యాస్టీస్గా ఉంది అనుకున్నప్పుడు వచ్చేసరికి మీరు వివిడి ప్రోకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ అలాగే మనకు 50 ఇంచెస్ టీవీ అయితే అవైలబుల్గా అయితే లేదు. 50 ఇంచెస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క విజన్ ప్రో అయితే తీసుకోవాలి. మేబీ ఫ్యూచర్లో ఏమైనా యాడ్ చేసినా చేయొచ్చు సామ్సంగ్ నుంచి ఈ యొక్క వివిడి ప్రో సిరీస్లో. అలాగే 65 ఇంచెస్ టీవీ అయితే ఉంది. 65 ఇంచెస్ టీవీ వచ్చేసరికి 71,990 రూపీస్ అయితే ఉంది. 55 ఇంచెస్ టీవీ 49,990 రూపీస్ అయితే ఉందన్నమాట. సో ఇలా మనకు జస్ట్ 1000 రూపీస్ 1500 రూపీస్ 2000 రూపీస్ తేడాతో అయితే ఈ టీవీస్ అయితే లాంచ్ అయితే చేసింది సామ్సంగ్. సో మీరు ఏ టీవీ తీసుకుంటారు అనే దాని గురించి కింద కామెంట్ అయితే చేయండి. అండ్ నేనైతే విజన్ ప్రో అయితే బుక్ చేశాను. ఆల్మోస్ట్ మన రూమ్కి అయితే వచ్చేసింది, చెక్ చేస్తున్నాను పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి. సో ఆల్మోస్ట్ మనకు ఈ 3 టీవీలో పిక్చర్ క్వాలిటీ సేమ్ యాస్టీస్గా అయితే ఉంటాయి, తేడా అయితే ఉండదు. తేడా వచ్చిందల్లా ఈ యొక్క చిన్న స్పెషల్ ఫీచర్స్ ఇవ్వడం వల్లనే, అంతకు మించి ఏమైతే ఉండదు. పిక్చర్ క్వాలిటీ సేమ్ యాస్టీస్గా అయితే ఉంటుంది, అది గుర్తుంచుకోండి మీ మైండ్లో, అంతే. అప్పుడు ఈ టీవీ తీసుకోండి. విజన్ ప్రో అన్బాక్సింగ్ మన ఛానల్లో వస్తుంది, ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయండి. ఒక్క లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరి నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్.